హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ వచ్చేసి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో దట్ మరిన్ని అప్డేట్స్ అయితే నేను తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. సో మా విలేజ్లో వచ్చేసి మాకు 1 అవర్ మార్నింగ్ టైం వాటర్ అయితే వదులుతారు. సో 6:30 నుంచి 7:30 అయినా అవుతుంది, 6 to 7 అయినా మాకు వదులుతారండి. సో ఆ టైంలోనే మేము గిన్నెలు అవన్నీ కూడా తోముకుంటాము. సో నేను లేచినప్పుడే మా చిన్న పాప కూడా లేస్తుంది మోస్ట్లీ అయితే. సమ్ టైమ్స్ అయితే కొంచెం లేట్గా పడుకుంటుంది, బట్ మోస్ట్లీ అయితే నేను లేచినప్పుడే లేస్తుంది. సో గిన్నెలన్నీ ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మాకు వాటర్ వస్తున్న టైంలోనే మేము బట్టలు ఏవైతే ఉంటాయో ఆ బట్టలన్నీ నేను క్లీన్ చేసేస్తానండి. డైలీ పిల్లలకైతే చాలా బట్టలు అవుతూ ఉంటాయి కదా డైలీ. సో అవన్నీ కూడా నేను డైలీ వాష్ చేసేస్తాను. అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎక్కువగా మా బట్టల వరకు మేము 3 డేస్కి 4 డేస్కి ఒకసారి అయితే వాషింగ్ మిషన్లో వేసుకుంటాము. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ కంపల్సరీగా గ్యాస్ అయితే క్లీన్ చేసి నేను ఏదైనా టీ కానివ్వండి, ఏదైనా వంట అయితే స్టార్ట్ చేస్తాను. నార్మల్గా గ్యాస్ అయితే నేను డైలీ క్లీన్ చేసుకుంటాను, బట్ వీక్లీ వన్స్ కానీ లేకపోతే 10 డేస్కి వన్స్ అయితే నేను కంప్లీట్గా కడిగేస్తానండి. వంట మొత్తం నీట్గా కడిగి నేను ముగ్గులు కూడా వేస్తాను. సో మీలో కూడా ఎంతమంది గ్యాస్ అంతా కడిగిన తర్వాత నాలాగా ముగ్గులు వేస్తారో లైక్ అయితే చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో కంప్లీట్గా గ్యాస్ క్లీన్ చేసుకున్న తర్వాతే నేను టీ తాగుతాను. ఆఫ్టర్ దట్ ఏదైనా టిఫిన్స్ కానివ్వండి, పిల్లల కోసం ఫుడ్ కానివ్వండి, అన్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. సో ప్లీజ్ అండి నా డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే చూడాలి అనుకుంటే డెఫినెట్లీ నా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మరిన్ని అప్డేట్స్ వీడియోస్ కానీ నేను తీసుకొస్తానండి. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే నేను ముగ్గులు వేసుకున్నాను అని చెప్పాను కదా. సో ఇలా వేసుకుంటే నాకు చాలా ఇష్టం అండి. సో డెఫినెట్లీ నేను మంత్లీ 2 టైమ్స్ అన్నా 3 టైమ్స్ అన్నా ఇలా ముగ్గులు వేసి అయితే నీట్గా పెట్టుకుంటాను. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకోవడము, ముగ్గులు వేయడం ఇవన్నీ చేయాలి. ఆఫ్టర్ దట్టే పిల్లలకి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయడం కానివ్వండి, మళ్ళీ ఆఫ్టర్నూన్ కుకింగ్ చేయడము ఇవన్నీ అయితే చేయాలి. సో ముగ్గు నచ్చితే లైక్ చేయండి. సో ఇదంతా వచ్చేసి ఓన్లీ మార్నింగ్ బ్లాగ్ అండి. ఇది అయిన తర్వాత మళ్ళీ పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేయడము, ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయడము, పిల్లల్ని చూసుకోవాలి, స్నానం చేయించాలి, ఇలా చాలా పనులు అయితే ఉంటాయండి. సో హౌస్ వైఫ్గా అండ్ అలాగే ఒక మదర్గా సో నాకు 2 కిడ్స్ ఉన్నారండి. సో వాళ్ళని మెయింటైన్ చేయడము చాలా కష్టమైన పనే. ఇంట్లో పని, పిల్లలను చూసుకోవడం చాలా కష్టమైన పనే అవుతుందండి యాజ్ ఎ హౌస్ వైఫ్గా అయితే. సో దిస్ ఈజ్ మై మార్నింగ్ బ్లాగ్ అండి. ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. చూసిన వాళ్ళందరికీ ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సో నా మొబైల్లో కెమెరా అయితే క్లారిటీగా లేదు కాబట్టి కొంచెం క్లారిటీగా అయితే రాకపోవచ్చు నా వీడియోస్, బట్ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే సో యూట్యూబ్ నుంచి నేను కొంత మనీ ఎర్న్ చేసి మంచి మొబైల్ అయితే కొనుక్కోవాలి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.